సార్ నమస్కారం సార్. నా పేరు కొండపల్లి శివప్రసాద్ అండి. మా మిసెస్ కొండపల్లి కనకదుర్గ. నాకు ముగ్గురు పిల్లలు అండి. మా పెద్ద బాబు వచ్చి కే తేజస్వి అండి. ఈ కాలేజీలో త్రిబుల్ ఈ చేసిందండి, కంప్లీట్ అయిపోయింది. మాకు ఈ కాలేజీలో కాలేజీ తరపున ప్లేస్మెంట్లో మా పాప సెలెక్ట్ అయిందండి జాబ్కి. యాక్సెన్సీ అనే కంపెనీలో జాయిన్ అయింది. ఇంకా ఇంటర్వ్యూ లెటర్ రావాలి. కానీ ఫస్ట్ నుంచి కూడా ఈ కాలేజీ గురించి నేను ఎంక్వైరీ చేశానండి. ఈ కాలేజీ ప్లేస్మెంట్ విషయంలో కానీ, డిసిప్లిన్ విషయంలో కానీ, ఎవ్రీథింగ్ ఏదైనా సరే మంచి కాలేజీ అని చెప్పేసి నాకు ఎంక్వైరీ చేయించుకున్నానండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగం చేసుకుంటాను. మాకు ఎక్కువ ఏంటంటే ఏ కాలేజీ ఏంటి, దేంట్లో ఏం బాగుంటుందని మాకు ఫస్ట్ నుంచి కూడా మేము ప్రతిదీ ఎంక్వైరీ చేసుకుంటాను. కానీ ఆ కాలేజీకి మా పిల్లల్ని జాయిన్ చేయడం కుదరదు. మా పెద్ద బాబు వచ్చి ఈ కాలేజీ, మా బాబు వచ్చి 2, అతను త్రిబుల్ ఈ వాసవి కాలేజీ తాడేపల్లిలో చదువుతున్నాడు. థర్డ్ వన్ వచ్చి పాప అండి. ఆ పాప కూడా బీఫార్మసీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ ఏకాజీ నల్లజర్ల చేస్తుంది. ఇకపోతే కాలేజీ విషయానికి వస్తే కాలేజీ మట్టికి కాలేజీ వాతావరణమే కానీ, లెక్చరర్సే కానీ అన్నీ కూడా కాలేజీ తరపు నుంచి చాలా బాగున్నాయండి. మాకు ఎప్పటికప్పుడు కూడా కాలేజీ నుంచి లెక్చరర్సే కానీ లేదా వాళ్ళ కోఆర్డినేటర్స్ కానీ అందరూ కూడా మాకు ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ మాకు కోఆపరేట్ చేస్తూ, పిల్లలు కోఆపరేట్ చేస్తూ అన్ని విధాలు కూడా మాకు అన్నీ కూడా బాగా చేశారండి. ముఖ్యంగా మాకు హెచ్ఓడి సార్ వచ్చి శర్మ గారు అండి. ఆ శర్మ గారు మెయిన్ ఆయనకి థ్యాంక్స్ చెప్పాలండి. ఫస్ట్లో కొద్దిగా నేను నా మీద కోపడినా కానీ చాలా వాళ్ళ పేరెంట్స్ని ఎలాగా ఇదిగా చేయాలి ఏంటనేది ఆయన చాలా బాగా చెప్పి మాకు అన్నీ వివరంగా చెప్పారండి. లేకపోతే ఆ రోజు ఒక రోజైతే ఫస్ట్లో ఆయనతో నేను కొద్దిగా ఘర్షణ పడ్డాను. కానీ ఆయన కోపడలేదండి. అది చాలా థ్యాంక్స్ సార్. ముఖ్యంగా శర్మ సార్ గారికి. శర్మ సార్ గారు కూడా చాలా బాగా మాకు కోఆపరేట్ చేసి మా పాపని ఇవాళ ఒక కంపెనీలో ఒక జాబ్ సంపాదించారండి. నేను కూడా జాబ్ చేస్తాను. నాకన్నా నా పాప ఎక్కువ సంపాదిస్తున్నాను గర్వంగా ఉందండి ఈ విషయంలో. ఈ కాలేజీ యాజమాన్యానికి కానీ లేదా లెక్చరర్స్ కానీ లేదా వేరే మొత్తం అందరికి కూడా ఆల్మోస్ట్ స్టాఫ్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.